ఎండాకాలంలో మామిడికాయలు మరియు మునక్కాయలు సమ్మర్ కింగ్. మరి రెండింటిని కలిపి పప్పు మామిడికాయ మునక్కాయ చేసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పప్పు నుండి ప్రోటీన్, మామిడికాయ నుండి విటమిన్ సి, మునక్కాయ నుండి ఐరన్ లభించే ఈ సూపర్ ఫుడ్ని చేసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని శుభ్రంగా కడిగి 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. తర్వాత కారం, పసుపు, మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్లోని ప్రెషర్ని తీసేసి ఒకసారి పప్పునంతా బాగా కలుపుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన మునక్కాయ ముక్కలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు బాగా వేగే వరకు తిప్పుకోవాలి. తర్వాత కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పప్పులో ఈ తాలింపునంతా కలుపుకోవాలి. అంతే అండి, ఈజీగా పప్పు మామిడికాయ మునక్కాయ రెడీ. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.